దేశంలో మత కల్లోలాన్ని రెచ్చగొట్టేటటువంటి కుట్రలు ప్రారంభమైన దానికి కారణం అయోధ్య రామమందిర నిర్మాణం ఒక పాజిటివ్ విప్లవం. ప్రపంచవ్యాప్త హిందువులంతా ఏకం కావడం, ఇది అంగీకరించలేనటువంటి మత మూర్ఖులు, మత మూడులు, అట్లాగే హిందుత్వ వ్యతిరేకులు, నాస్తికులు, అట్లాగే ఇతర మతాలలో ఉన్నటువంటి తమ మత ఆధిపత్యం కావాలని కోరుకునే వాళ్ళు అందరూ కలిసి రెచ్చగొట్టుడు చర్య. ఇందులో ఎస్పెషల్లీ ఏదైతే మత ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత బ్యాచి రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ఏదైతే జ్ఞానవాపి అంశంలో కోర్టు తీర్పిస్తే అక్కడ ఆలయంలోకి పూజ చేయడానికి హిందువులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక షాక్ ఇచ్చేందుకోసం వేలాది మందిని పోగేసి ప్రార్థనలు ఏ రోజు లేనిది చేసుకొచ్చారు అక్కడ. తద్వారా ఒక రెచ్చగొట్టుడు యాక్టివిటీ ఆరంభించారు. అట్లాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది మధ్యప్రదేశ్లో, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో గోహత్య జరిగింది. గోవుల్ని అక్కడ ఒక చోట చంపుతూ ఉంటే ఆపారు, అక్కడ పోలీస్ కేసు పెట్టారు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 2000 మంది వరకు ముస్లింలను పోగేసి ఉద్యమం చివరికి పోలీసులను కొట్టే స్థితి దాకా తీసుకురావడం అన్నటువంటి క్రమంగా హిందువుల విశ్వాసాలను భంగపరుస్తూ హిందువులకు సంబంధించిన నమ్మకాలని కావాలని అవహేళన చేస్తూ తద్వారా ఆ సందర్భంలో ముస్లింలని ఐక్యం చేసి రెచ్చగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ప్రతి ముస్లిం వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం, మిమ్మల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్మాదాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర పనేవాళ్ళు హింసిద్దాం రండి అనే ప్రతి ఒక్కడు కూడా ఉన్మాది అని గుర్తించిన రోజున దేశంలో హిందూ ముస్లిం ఐక్యత ఇప్పుడు ఎట్లుందో అది ప్రశాంతంగా ఉంటుంది.